రాష్ట్రాల్లో ఇండియాతో పాటు అధికారంలో మేము 20 రాష్ట్రాల్లో మీరు కేవలం ముచ్చటగా 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు. 3 రాష్ట్రాలు ఈసారి వీక్ జరిగే ఎన్నికల్లో తమిళనాడులో మీరు లేరు, కేరళలో లేరు, బెంగాల్లో లేరు, యూపీ లేరు, అస్సాంలో లేరు. ఒకటి అరాచకాలు మానండి, కూల్చివేతలు మానండి, దేవాలయాల మీద దాడులను కంట్రోల్ చేయండి, హిందూ యువకులను హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మానుకోండి. మా కార్యకర్తలను అరెస్ట్ చేయరా విషయాన్ని వెంటనే మానుకోండి. ఇవి పునరావృతమైతే దాని తగ్గట్టు మేము కూడా ప్లాన్ చేస్తాం. దాని ఏమనం అనలేదు. ఎందుకంటే మా కార్యకర్తలు సిద్ధమైనారు. అరాచకాలు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వీలు చేస్తున్నారు. మేము సిద్ధమై ఉన్నాం, అందరం సిద్ధమై ఉన్నాం. అందరం ధన్యవాదాలు. ఏ దేశంతో యుద్ధం వస్తుంది చెప్పలేడు కదా. యుద్ధం వస్తా అంటున్నాడు. ఏ దేశంతో యుద్ధం వస్తుంది? అమెరికాతో వస్తుందా, ఇజ్రాయల్తో వస్తుందా, ఇరాన్తో వస్తుందా, పాకిస్తాన్తో వస్తుందా, ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశంతో వస్తుంది యుద్ధం? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో, దాన్ని కాపాడుకోమని చెప్పారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి పనిచేసినాయా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయా? నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిందా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందా? కామారెడ్డి ఎవరు కలిసారు? ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరగకముందు జరిగినాక ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కానీ మేము ఎప్పుడు పంచుకోలే. ఈ టైంపాస్ అవన్నీ మాటలు అవన్నీ వాళ్ళకి గదే అలవాటు, వాళ్ళకి గదే అంటారు. అది ఎవరు నమ్ముతారు? ప్రజలు ఎవరు నమ్ముతలేరు కూడా. మరి మేము అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ గెలవలే. కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి గెలవలే. 7 కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి గెలవలే. ఎమ్మెల్సీ ఒక్కరికి మొన్న ఎమ్మెల్సీలు ఒక్కటి వాళ్ళకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. మొన్న 2 మేమే గెలిచాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉండే. మీరు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. హుజాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. మునుగోలో టైట్ ఫైట్ ఇస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. నిజామాబాద్ కార్పొరేషన్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ కార్పొరేషన్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ లో 0, కాంగ్రెస్ పార్టీ 0 అయింది. కాబట్టి ఆ 2 పార్టీల పరిస్థితి అదే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మంత్రులు అందరూ కూడా పొట్టు సంపాదించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి పోతే 6 గ్యారెంటీలు అడుతున్నారు. ఒక తట్ట మొరం పోయి అంటున్నారు. ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదా, సీఎం అసూరెన్స్ ఫండ్స్ లేవా, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదా. లాస్ట్కు మొన్ననే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేదాకా 2 సంవత్సరాలు ఒక్క పైసా తట్ట మొరం పోయే గ్రామ పంచాయతీలకు. గింతకడ దారుణం ఏముంటుంది? ఏమంటే కేసీఆర్ కట్టాడు, వీరు కట్టా అంటారు. ఏమంటే కేంద్రం ఏమిచ్చింది, నిధులు తీసుకురావాలి. నువ్వేం చేస్తావు? అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వెందుకు పీకుడు పని? నువ్వు చేసేది ఎందుకు పీకుడు పని? అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వెందుకు ఉండు? ఇక ఇజ్రాయెల్ అమెరికా సహకారం ఇరాన్పై దాడి చేస్తుంది. దీనివల్ల మనకు జలుబులు వచ్చే సొలవు కూడా 2 రోజుల నుంచి కంపించింది. దీనిపైన అంటే మీరు ఏం చెప్పారు? చూస్తారు, కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తారు. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. దాని గురించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద చర్య తీసుకుంటున్నది. ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ధన్యవాదాలు.
తెలియని బాబు తీసుకుపోయిండ్రు. ఆమెకి మాటలు రావు మాకు. మా బాబు ఏం తెలియదు. ఆయన షాప్ కాడ గొడవలు అవుతున్నాయి. గొడవలైన కాడ నిలబడ్డదే ఘోరం అయిపోయింది మా బాబు. ఆమెకేమో మా కొడుకు మాటలు రావు. చౌలిన వాడే ఇంకో చిన్న బాబు ఉన్నాడు. నాకేమో ఆరోగ్యం అంత అంటుంది. వాడు 10 రోజులు అవుతుంది పోయి. నాకేమో ఏం తోయట్లేదు. నాకు ఎక్కడ పోవాలన్నా కానీ నేను పోయే అలవాటు ఫస్ట్ నుంచి లేదు. నేను ఎక్కడ పోలేకపోతున్నాను. ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఎంత ఎవరికి అడిగినా కానీ మాకు తెలియదు. ఎవరి దగ్గర పోవాలనో ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? ఆయనేమో పోగది అని ఏం చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఎక్కడ పోయిండు అంటే డ్యూటీ మీద పోయిండమ్మా అని చెప్తున్నా. బాబు పప్ప అంటే డ్యూటీ మీద పోయిండు. పప్ప వస్తాడు బాబు అంటే బెంగ పెట్టుకొని బాబుకు జ్వరం వచ్చింది. వాంతులు విరచనమైనవి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా. నా ఆరోగ్యం కూడా అంతకంతే ఉంది. హాస్పిటల్కి పోవాలన్నా కానీ పోలేక పరిస్థితులు ఉన్నా నేను. ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఎవ్వరు లేరు. ఎంత పట్ల ఎంత బాధ అవుతుందో, నా పానం ఎంత నరకం అవుతుందో. కావాలని మా బాబు కమాయుడికి తీసుకుపోయిండు. ఏం నేరం చేయలే, ఎవరికి ఏమనలే, ఎవరికి ఒక మాట అనలే. కనీసం మన చేతిలో ఒక ఆయుధం ఉందా? మన చేతిలో ఒక కట్టె ఉందా? రాడుందా? మన చేతిలో ఒక కత్తి ఉందా? ఏం ఆయుధం ఉందని ఏం చూసి పట్టిండు నా పిల్లగానికి. పోలీస్ స్టేషన్ పోతే లేడు అంటే కాదు, మా బాబుని బండి ఉంది, మా బాబు ఉన్నాడు, మా బాబుని బండి ఉన్నది అని అంటే అప్పుడు నాకు లోపలికి రానియరు, మాట్లాడనియరు. మెడలు పట్టి నూకేస్తున్నారు బయట. 10 సార్లు పోలీస్ స్టేషన్కి పోయినా. నేను బొమ్మ ముంగట పడి చనిపోతుంటే నేను అంత వీక్ అయిపోయినా. శ్రీవల్లి ఆమె షాప్ కాడికి వస్తే మాకంతా ఆమె ధైర్యం ఇచ్చింది. శ్రీవల్లి ఆమె ఏం బాధపడుకుంటామ్మా, మా వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె ధైర్యం చెప్పేపటికే మేము ఇంత పూర్తికి ఏదో ధైర్యంతో ఉన్నా నేను అని ఆమె ధైర్యం చెప్పకపోతే ఈరోజు నేను ఏమైపోతుంటున్నో, నా పిల్లలు ఇప్పుడు ఏమైపోతుండ్రో. ఆమె వెళ్ళలేదు, ఆమె మాట్లాడలేదు, ఎవరు వచ్చినా కానీ సమాధానం చెప్పలేదు. ఈ పరిస్థితి ఉంది నాదైతే ఇప్పుడు. జరిగింది.